తపాలా జీవిత బీమా గ్రామీణ తపాలా జీవిత బీమా గ్రామీణ ప్రజల పాలిటి వరం అని చెప్పవచ్చు. 24/3/1995 తేదీన ఆనాటి మన ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు గ్రామీణ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రజలకు అవసరాలకు ఉపయోగపడే విధంగా సామాజిక భద్రతను కల్పించే విధంగా ఒక జీవిత బీమా ఉండాలని ఆలోచన చేసి అది గ్రామీణ ప్రాంతాల్లో సైతము విస్తరించిన పోస్ట్ ఆఫీసుల్లో అయితే బాగుంటుందని ఆలోచన చేసి పోస్ట్ ఆఫీసుల ద్వారా గ్రామీణ తపాలా జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకము మరి గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతంగా నివాసంగా ఉన్నటువంటి వారికి కానీ తర్వాత గ్రామీణ ప్రాంతంలో తాత్కాలికంగా నివాసం చేసేటువంటి వారు కానీ ఎవరైనా పాలసీ తీసుకోవడానికి అర్హులు. దీనిలో 19 సంవత్సరాల వయసు నుండి 55 సంవత్సరాల వయసు వరకు మరి పాలసీ తీసుకునే సౌకర్యం ఉంది. 19 నుండి 45 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ₹1,00,000 వరకు మరి ఎలాంటి స్కూల్ సర్టిఫికేట్ పుట్టుక తేదీ లేకపోయినప్పటికీ కూడా మరి నాన్ మెడికల్ పాలసీ కింద తీసుకోవచ్చు. పుట్టుక తేదీని ధృవపరచగలిగినటువంటి వారు 55 సంవత్సరాల వరకు కూడా పాలసీని తీసుకునే సౌకర్యం ఉంది. 45 సంవత్సరాలు మించి వారికి స్కూల్ సర్టిఫికేట్ ఉంటే తప్ప పాలసీ ఇచ్చేదానికి వీలు పడదు. గ్రామీణ తపాలా జీవిత బీమా 10,000 నుండి 5 లక్షల వరకు పాలసీలను అందజేస్తుంది. కనీస పాలసీ ₹10,000 చేయవలసి ఉంటుంది. దీనిలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల ద్వారా మీరు నెల డబ్బు చెల్లించుకునే సౌకర్యం ఉంది. ప్రతి నెల మీరు ప్రీమియం జమ చేసినప్పుడు పాస్బుక్లో రాసి ఒక రసీదు ఇచ్చి దాని మీద ముద్ర వేసి ఇస్తారు. దీనివల్ల మీకు పాస్బుక్లోను మరి రసీదు ద్వారాను ఎప్పటి వరకు మీరు డబ్బు జమ చేశాము, ఎంత జమ చేశాము, ఏ నెలకు వరకు బకాయిలు లేకుండా కట్టగలిగినాము అనేది చూసుకోవడానికి సులభం అవుతుంది. ఇందులో అనేక రకాలైనటువంటి పాలసీలు ఉన్నాయి. ఒకటి ఆజీవంతపు పాలసీ. ఈ పాలసీలో అతి తక్కువ ప్రీమియంకే మరి ప్రభుత్వం పాలసీని అనుమతిస్తుంది. ఈ పాలసీ తీసుకున్న పాలసీదారుడు మరి మరణానంతరం వారికి వారసులకు డబ్బు అందజేయడం జరుగుతుంది. ఈ పాలసీకి గాను ప్రతి ₹1,000కు ₹65 చొప్పున బోనస్ ఇస్తుంది. అంటే లక్షకు ₹6,500 బోనసు ప్రతి సంవత్సరం మీ ఖాతాలో జమ చేయబడుతుంది అన్నమాట. దీనికి అతి తక్కువ ప్రీమియంతో ఇచ్చేటువంటి పాలసీ ఏకైక పాలసీ ఈ ఆజీవంతపు పాలసీ. దీన్ని హోల్ లైఫ్ పాలసీ అంటారు. మరొక పాలసీ బహుళ జన ఆదరణ ఆమోదయోగ్యమైన పాలసీ. అది ఎండోమెంట్ పాలసీ. మనం కోరుకున్న వయసులో అంటే 35 సంవత్సరాలు, 40, 45, 50, 55, 58, 60 సంవత్సరాల వయసులో డబ్బు మనకు చేతికొచ్చే విధంగా మనం తగినటువంటి పాలసీని ఎంచుకున్నట్టయితే అవి మన అవసరాలకు, మన కుటుంబంలో పిల్లల అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. వాటిని చాలా సులభంగా మరి తీసుకోవచ్చు. 10,000 నుండి 5 లక్షల వరకు ఎన్ని పాలసీలైనా తీసుకునవచ్చు. ఈ పాలసీల్లో మరి ఏదైనా మనం అనివార్య కారణాల వల్ల డబ్బు జమ చేయలేకపోయినప్పుడు మరి వాటిని పెనాల్టీతో సహా కట్టి చెల్లించుకునేటువంటి సౌకర్యం కూడా ఉంది. తర్వాత రివైవల్ చేసుకునే దానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది కనుక పాలసీలు ఒకవేళ ఏ కారణం చేత సకాలంలో డబ్బు జమ చేయక మరి బకాయి పడినట్టయితే దాన్ని పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. 3 సంవత్సరాల వరకు పాలసీ తీసుకున్న తర్వాత 3 సంవత్సరాల వరకు డబ్బు 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పాలసీని 6 నెలల వరకు మరి ఎలాంటి పర్మిషన్ సూపరింటెండెంట్ ఆఫీస్ వారి పర్మిషన్ లేకుండా బకాయిలు పడినప్పుడు జమ చేసుకోవచ్చు. అలాగే 3 సంవత్సరాలు మించి వయసు ఉన్నటువంటి పాలసీలకు సంవత్సరం వరకు ఇతర అధికారుల అనుమతి లేకుండానే ఆ మొత్తాన్ని బకాయి పడిన మొత్తాన్ని పోస్ట్ ఆఫీస్లో ఒకే దఫా చెల్లించవచ్చు. అలా కాకుండా ఉన్నట్టయితే సూపరింటెండెంట్ ఆఫీస్కి రాసి మీరు ఎన్ని కంతుల్లో ఆ బకాయిల మొత్తాన్ని కట్టగలుగుతారో తెలియజేసినట్టయితే పర్మిషన్ ఇస్తారు. ఆ ప్రకారంగా మీరు ఆ నెలసరి వాయిదాలను కట్టుకొనవచ్చు. గరిష్టంగా 6 కంతులు మాత్రమే అనుమతించబడుతుంది. కనుక బకాయి పడినప్పుడు మీరు చెల్లించదలుచుకున్న మొత్తాన్ని ఎన్ని వాయిదాల్లో చెల్లించగలుగుతారో తెలియపరుస్తూ అప్లికేషను, పాస్బుక్ లేదా పాస్బుక్ జిరాక్స్ కాపీని పంపినచో సూపరింటెండెంట్ ఆఫీస్లో దానికి సంబంధించిన అనుమతిని జారీ చేయటం జరుగుతుంది. మరొక పాలసీ గ్రామ ప్రియ. ఇది సాధారణంగా అందరూ పిలిచేటువంటి మనీ బ్యాక్ పాలసీ. ఇందులో డబ్బు మధ్యలో వచ్చేటువంటి సౌకర్యం ఉంది.
మొదటగా 1,00,000 రూపాయల పాలసీ మీరు తీసుకున్నట్టయితే 4 సంవత్సరాలు గడువు తీరగానే 20% అంటే 20,000 రూపాయలు పాలసీ మొత్తాన్ని మొదటి కంతుగా మీకు చెల్లిస్తారు. తర్వాత మరొక 3 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు కాలపరిమితి అయిన తర్వాత మరొక 20,000 రూపాయలు మీకు చెల్లిస్తారు. ఈ విధంగా మీరు 1,00,000 రూపాయల పాలసీ తీసుకున్నట్టయితే 2 సార్లు 2 20,000 40,000 రూపాయలు మధ్యలో చెల్లించడం జరుగుతుంది. మిగిలిన మొత్తాన్ని అంటే 60,000 రూపాయలు ప్లస్ 10 సంవత్సరాల మీద రావాల్సినటువంటి బోనస్ను మీకు 10 సంవత్సరాలు ముగిసిన తర్వాత చెల్లిస్తారు. ఇందులో ఉన్న మహత్తరమైన సౌకర్యం ఏమంటే ఏదైనా మొదటి కంతు రెండో కంతు తీసుకున్న తర్వాత ఏదైనా అనుకోని సంఘటన జరిగి మరి పాలసీదారుడు మరణించినట్లయితే ముందు ఇచ్చినటువంటి ఆ 2 కంతులు లేక మొదటి కంతును పట్టుకోకుండా మీరు 1,00,000 రూపాయలకు పాలసీకి తీసుకున్నారు కనుక 1,00,000 రూపాయలకి బీమా కడుతూ సొమ్మును ప్రీమియం జమ చేస్తున్నారు కనుక పాలసీ వాల్యూ మొత్తం 1,00,000 రూపాయలు ప్లస్ అప్పటి వరకు రావాల్సినటువంటి బోనస్ను చెల్లిస్తారు. ఇది ఇందులో ఉన్నటువంటి ప్రత్యేక అదనపు సౌకర్యం. ఇందులో లోన్ తీసుకునే దానికి ఏమాత్రం సౌకర్యం లేదు. మొదట చెప్పినటువంటి ఆజీవాంతం పాలసీలో 4 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా లోన్ తీసుకోవచ్చు. అదే ఆ తర్వాత చెప్పిన ఎండోమెంట్ పాలసీలు అయితే 3 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా లోన్ తీసుకునే దానికి సౌకర్యం ఉంది. ఇవే కాకుండా మరి కన్వర్టబుల్ హోల్ లైఫ్ పాలసీ అని చిల్డ్రన్ పాలసీ అని అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటి వివరాలు మరి మీరు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇవ్వబడుతున్నటువంటి కరపత్రాల్లో చదివి మీకు ఇంకా వివరాలు అవసరమైనట్టయితే సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ వారి ఫోన్ నంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోగలరు.